హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు ఆగస్ట్ 1 2025. ఈరోజు మార్కెట్లో ప్రధాన ఇండెక్స్ అయినటువంటి నిఫ్టీ సెన్సెక్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా గత కొద్ది రోజులుగా మార్కెట్ లాస్ట్ 3 వీక్స్ నుంచి కూడా జూలై బిగినింగ్ నుంచి కూడా మార్కెట్ కంప్లీట్గా బేరిష్ ట్రెండ్లో ఉంది. ఏదైతే మార్కెట్ స్పాట్ ఏదైతే 25,700 దగ్గర నుంచి మనకి 25,000 బ్రేక్ చేస్తూ 24,700 కూడా ఒక 1,000 పాయింట్స్ని ఈ వీక్లో ఈ మంత్లో బిగినింగ్ నుంచి కూడా స్లోగా మనం డౌన్ అవడం అయితే చూసాం. ఈరోజు కూడా మార్కెట్లో కొంచెం గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కన్సాలిడేషన్ అయ్యే అవకాశం 24,500 బిలో అయితే మార్కెట్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. దానిపైన ఎక్కడ ఓపెన్ అయినా సరే మళ్ళీ ఏదైతే బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి నిన్న కూడా మార్కెట్ డౌన్లో ఓపెన్ అయిన మార్కెట్ అప్ ట్రెండ్ వెళ్ళి మళ్ళీ కొంచెం క్లోజింగ్ డౌన్లో క్లోజ్ అవ్వాల్సింది. ఈరోజు కూడా కొంచెం గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక 80 పాయింట్స్ నుంచి 100 పాయింట్స్ వరకు కూడా అక్కడి నుంచి మళ్ళీ ఏ విధంగా టేక్ ఆఫ్ అవుతుంది అనేది మనం దాన్ని గమనించి దాని ప్రకారం మనం వెళ్ళవలసినటువంటి అవసరం అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈరోజు కొన్ని స్టాక్స్లో మనకు మంచి మూమెంట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు మనం జియో ఫైనాన్స్ కానీ అదేవిధంగా ఏదైతే జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ అదేవిధంగా హుండై మోటార్స్ మార్కెట్లో టేక్ ఆఫ్ అయ్యింది కన్సాలిడేషన్ అయిన తర్వాత. అదేవిధంగా డాబర్ కానీ దాంట్లో మనకి ఏదైతే మార్కెట్లో మూమెంట్ వచ్చే ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో మనం ఈ 5 స్టాకుల్లో కూడా జేఎస్ఎల్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్లో టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. దాంట్లో భాగంగానే మనం ఏదైతే రెగ్యులర్గా కన్సిస్టెంట్గా మీరు ప్రాఫిట్స్ తీయాలనుకుంటే మనం నిన్నటి రోజున కూడా నిఫ్టీ అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ని తీయడం జరిగింది. మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు డీటెయిల్డ్గా నిఫ్టీ చార్టర్ టెలిగ్రామ్ ఛానల్లో ఈజీగా దాంట్లో వచ్చే ప్రోగ్రామ్ చూసి ఏ విధంగా మన దగ్గర నేర్చుకున్న వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ని ఏ విధంగా తీస్తున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మార్కెట్లో మనం డైరెక్షన్ చేసే అవకాశం ఉంది. స్టాక్స్లో కూడా నిన్నటి రోజున మనం ఏదైతే ఒక స్టాక్ని మనం ట్రేడ్ చేసిన సరే మంచి ప్రాఫిట్స్ తీయడానికి అవకాశం ఏ విధంగా దొరుకుతుంది అదంతా కూడా మీరు డీటెయిల్గా చూడొచ్చు. నిన్నటి రోజున కూడా మనకి ఏదైతే మార్కెట్లో టేక్ ఆఫ్ అవుతుంటుందో ఆ టేక్ ఆఫ్ అయ్యే క్రమంలోనే మనం దాన్ని ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆటోమొబైల్ దాంట్లో హుండై మోటార్స్ అదేవిధంగా స్టీల్స్లో జేఎస్డబ్ల్యూ స్టీల్ కూడా మనకి నిన్నటి రోజున మనకి మంచి ప్రాఫిట్స్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఏదైతే మార్కెట్లో ఒక టేక్ ఆఫ్ తీసుకుంటుందో దాన్ని అక్కడి నుంచి మనం మార్కెట్లో మనకి అందే వరకు కూడా మనకి చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నిన్న రోజున హుండై కూడా మనకి ఏదైతే 2,100 దగ్గర నుంచి కూడా 2,150 వరకు కూడా మనకి మంచి ప్రాఫిట్స్ మనం టేక్ ఆఫ్ అయిన తర్వాత తీసుకోవడం అయితే జరిగింది. అదేవిధంగా డాబర్ కొద్ది రోజులుగా కన్సాలిడేషన్గా ఉన్న డాబర్ కూడా మనకి టేక్ ఆఫ్ అయ్యి మంచి ప్రాఫిట్ తీసుకున్నాము. అదేవిధంగా జేఎస్ఎల్ కూడాను. యాక్చువల్గా ఈరోజు ఫ్రైడే, సాటర్డే, సండే 3 డేస్ కూడా మనం ఏదైతే టెలిగ్రామ్ ఛానల్లో మనం ఏదైతే ఎర్నింగ్ చేస్తున్నామో దానికి సంబంధించినటువంటి సూపర్ ఫైన్ టెక్నిక్ మనం రివీల్ చేసి మన దగ్గర ఉన్న నేర్చుకునే క్లయింట్స్కి ఒక ఇద్దరికి 1-on-1 క్లాస్ చెప్పే కాకుండా నెక్స్ట్ వీక్ అంతా కూడా వాళ్ళకి లైవ్ మార్కెట్లో మనకి ఏ విధంగా చేయాలి అంతా కూడా ఓన్లీ 2 మెంబర్స్ అలౌడ్. 4th నుంచి 8th వరకు కూడా మళ్ళీ ఈ 5 డేస్ కూడా వాళ్ళకి ఇన్డెప్త్గాను డీటెయిల్డ్గాను అన్నీ చెప్పడం జరుగుతుంది. ఎగ్జిక్యూషన్ ఎలా చూడాలి, మార్కెట్ వ్యూని డిసైడ్ చేసి ఎంత టైం పడుతుంది, ఆ తర్వాత ఎగ్జిక్యూషన్కి మనం ఎటువంటి సెటప్ పెట్టుకుంటాము, వ్యూ చేసిన సెటప్స్ వేరు, ఎడ్యుకేషన్ చేసే సెటప్స్ వేరు, ఆ ఎడ్యుకేషన్ ఏ విధంగా చేస్తాము, ఎలా చేస్తాము అన్నదంతా కూడా ఇన్ డీటెయిల్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా ఈ 3 డేస్ కూడా మార్కెట్ లాస్ట్ వీక్ అంతా కూడా మనం ఏ ప్రాఫిట్స్ని ఎలా తీసాము, 1 ట్రేడ్ ఇచ్చినా సరే మనకు సఫిషియెంట్ అని చెప్తున్నాము, ఆ సెటప్ ఏ విధంగా చేసుకోవాలి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్లో ఉన్నాయి. దాని ప్రకారం మనం చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం ఏదైతే మనకి రెగ్యులర్గా మనం చూడటానికి అవకాశం ఉంటుందో దాంట్లోనే మనకి ఈజీగా ఐడెంటిఫికేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మనకి ఈ రోజున ఏదైతే రెగ్యులర్గా మన దాంట్లో ఇచ్చే దాంట్లో మనం ఏదైతే చూస్తున్నామో దాని ప్రకారం మనకి ఈజీగా ఉండేటట్టుగానే మనకి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. దాంట్లో భాగంగానే మనకి ఈ రోజున ఏదైతే మనకి రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ చూడడానికి సంబంధించినటువంటి డీటెయిల్స్తో పాటుగా మనం ఎకానమీ దాంట్లోనూ మనం ఏ విధమైనటువంటి మనకి ఈ రోజున మనం దానికి సంబంధించినవి చేసాము, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇక్కడ చూపిస్తాను.
ఈ సెన్సెక్స్ నిన్నటి రోజున ఏదైతే డ్రాప్ అయిందో దానికి సంబంధించిన అన్ని కూడా డీటెయిల్స్ ఇచ్చాను. ఎట్ ద సేమ్ టైం ఈరోజు పికప్ అవడానికి కారణం జియో ఫైనాన్స్ కానీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కానీ, హుండై కానీ, జేఎస్ఎల్ కానీ, డాబర్ కానీ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్‌లో ఇదంతా కూడా మనం చెప్పడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన మ్యాటర్ కూడా ఇక్కడ రాసాము. ఇన్ డీటెయిల్‌గా తెలుసుకోవడానికి మన టెలిగ్రామ్ ఛానల్‌లో ఈ రోజున పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. దాని ప్రకారం మనం వన్ ఆన్ వన్ సెషన్‌ని మనం కంటిన్యూ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. దీంట్లో భాగంగానే మనం ఎవరైతే మనకి డీటెయిల్డ్‌గా కావాలనుకుంటున్నారో వాళ్ళకి జస్ట్ 2 మెంబర్స్‌నే ఈ రోజున ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో ఈరోజు ఈవినింగ్ ఉంటుంది క్లాసు. అలాగే రేపు, ఎల్లుండి కూడా కంప్లీట్‌గా ఉంటుంది. అది ఏదైతే మనం సెటప్స్ గట్టా అన్నీ చెప్పామో, ఈ వీక్ ఎలా జరిగింది ఆ పాయింట్స్‌తో సహా మనం ఎక్కడెక్కడి నుంచి టేక్ ఆఫ్ అయింది, ఎక్కడెక్కడి నుంచి మనం నిన్న బై చేసాము, కాల్ బై చేసాము, లేదా పుట్ బై చేసాము, దానికి సంబంధించి ఏ విధమైనటువంటి సెటప్ పెట్టాము. ఈ 1 వీక్ రిజల్టే కాకుండా నెక్స్ట్ 1 వీక్ కూడా ఏ విధంగా చేస్తామన్నది ప్రతిరోజు కూడా ఆ 5 డేస్ కూడా వాళ్ళకి ఆ లైవ్ సపోర్ట్‌తో పాటు వాళ్ళ చేత ట్రేడ్ చేయించే అవకాశం కూడా ఉంటుంది. ఆ విధంగా కావాలని ఓన్లీ 2 మెంబర్స్‌కి అలౌ ఉంటుంది. మీకు ఖచ్చితంగా దీనికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్‌కి కూడా కాల్ చేయొచ్చు. థాంక్ యూ. హావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.